సంస్కృత సుభాషితం అనువాద పద్యం 42 సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు. సుభాషితం. చరణామన్నమచరాః దంష్టినామప్యదంష్టిరణః అహస్తాశ్చ సహస్తానాం శూరాణాం చైవ భీరవః శూరాణాం చైవ భీరవః. భావం: చలించే ప్రాణులకు చలించలేని చెట్లు ఆహారం అవుతాయి. కూరపళ్ళున్న ప్రాణులకు కూరపళ్ళు లేని జంతువులు ఆహారం అవుతాయి. చేతులున్న వాటికి చేతులు లేనివే ఆహారం అవుతాయి. అలాగే శూరులకు పిరికి పందలే ఆహారంగా ఉంటారు. చలన జీవాళికి యగు అచలన తరులు దంత జీవుల కవిలేని జంతు చయము కరములున్న జీవుల కవి కననియన్ని ప్రబల సూరులకు పిరికి పందలెల్లా అగును తప్పక ఆహారమగును సుమ్మీ.